హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాళ మన వంటింటి స్పెషల్ మటన్ పాయ కర్రీ. దీన్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ, రోటీలో కానీ, పుల్కాలో కానీ, అలా ఈవెన్ రైస్లో కానీ దేంట్లో తిన్నా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ కాలపై ఉన్న మురికి అలాగే స్మెల్ పోవడానికి అర స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ ఉప్పు తీసుకొని ఈ కాళ్ళకు బాగా పట్టించేసేయాలండి. పట్టించేస్తే వీటిపై ఉన్న స్మెల్ మురికి అంతా పోతుంది. పట్టించి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి బాగా కడిగేసుకోవాలి. చూడండి, ఇలా కడిగి పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులోకి మనము 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన చేసుకోవాలి. ఇవి అంత తొందరగా ఉడకవండి, అందుకని కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే మనము 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు చూడండి మెత్తబడాలి. చూసారు కదా, ఇలా మెత్తబడిన దీంట్లోనే మనము రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మేమైతే మీడియంగా తింటామండి ఉప్పు అనేది, అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్ల కారము, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. మీరు మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం వేసుకోవచ్చండి. ఈ ఉప్పు, కారము, పసుపు ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడంతా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దీంట్లోనే మనము ముందుగా పసుపు, ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న ఎముకలు వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ బాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే దీంట్లో నీచు వాసన అనేది ఉండదు. చూసారు కదా, ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఆయిల్ ఎంత ఫ్రై చేస్తే అంత బాగా కర్రీ అనేది కుదురుతుందండి. లేకపోతే నీచు వాసన అనేది వస్తుంది. చూసారు కదా, నేను చేస్తున్న విధంగానే మీరు కూడా ఫ్రై చేసుకోండి. మీకు వీలైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నా ఇంకా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఒక 3 కప్పులు అంటే 1 లీటర్ వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో అర చెంచా మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల ఘాట్ అనేది ఈ సూప్కి చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే దీంట్లో ఒక గుప్పెడంత కొత్తిమీర, అలాగే కొంచెం అంతా పుదీనా వేసుకొని మొత్తం అంతా బాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకొని మంట మీడియం సైజులో పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. దీనికి గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని పలుచగా అయినా తినొచ్చు, చిక్కగా అయినా తినొచ్చు, ఎలా అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోవాలి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి. మీకు తిక్కుగా కావాలి కర్రీ అనుకుంటే దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చిక్కగా వచ్చేస్తుందండి. లేదు పలుచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మన వంట అనేది ఎలా రెడీ అయిపోయిందో. ఏముందండి, దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ. దీన్ని చపాతీ కానీ, పుల్కా కానీ, రోటీ కానీ, రైస్లో కానీ, ఇంకా దోశలోకి అయితే దీని టేస్ట్ అనేది అద్దరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి.
ఓకే ఫ్రెండ్స్, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.